హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఇప్పుడు వరుసగా నేను ఎయిర్ డ్రాప్స్ అప్డేట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు న్యూ ఇయర్లో చాలా ఎయిర్ డ్రాప్స్ వచ్చాయి. సో 1 బై 1 అన్నీ చేస్తూ ఉన్నాను. డైలీ 1 అవర్ ఇప్పుడు ప్రొఫైల్ సెట్టింగ్స్లో అవి ప్రొఫైల్ చేయడం కానీ అవన్నీ 1 టైం చేసుకొని డైలీ చెకింగ్ అయితే మ్యాక్సిమం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి డైలీ చెకింగ్ అయితే చేసుకుంటా ఉన్నాను. సో ఇది పిప్ వరల్డ్ అని చెప్పేసి ఇది 10 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. ఈ 10 మిలియన్ ఫండింగ్ జరిగిందని అది ఇమేజ్ అయితే నేను టెలిగ్రామ్లో ఇస్తాను. సో అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇక్కడ రాగానే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంది, ఈమెయిల్ ఆర్ సోషల్ ఉంది. సో ఈమెయిల్ తోటి చేసుకోండి. సో ఇక్కడ ఈమెయిల్ ఇచ్చి గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలా. సో ఈ విధంగా వస్తుంది, సైన్అప్ అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. సో యాక్టివేట్ మై ఫండ్ అంటే ఇది మీరు ఒరిజినల్ అమౌంట్ అనుకున్నారు, ఇది టెస్ట్ నెట్ ఫండ్స్. సో యు ఆర్ ఆల్ సెట్ టు ట్రేడ్ అని చెప్పి $1 lakh అని ఇచ్చారు కదా, ఇదంతా టెస్ట్ నెట్ ఫండ్స్. యాక్టివేట్ మై ఫండ్స్ మీద క్లిక్ చేయండి. సో ఏదైనా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసేసి మీరు ప్రొఫైల్ ఉంటుంది, ఆ ఏజెంట్ ఉంటుంది, ఏజెంట్ మీద క్లిక్ చేయండి. ఏజెంట్ మీద క్లిక్ చేసేసి మై ఏజెంట్ మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ ఏజెంట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇదైతే కమింగ్ సూన్ అని ఉంది. సో మార్కెట్ దీంట్లోకి వెళ్ళేసి ఏదో ఒకటి క్లిక్ చేయండి. మీరు ఏదైనా ఏజెంట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ర్యాంక్ చూసుకోండి, ఇక్కడ ప్రాఫిట్ లాస్ మీద చూసుకొని ట్రేడ్ చేసుకోండి. క్యాష్, ఎథేరియము ఈ విధంగా ఉంది. సో ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఈ ప్లేస్లో ఇక్కడ చూపిస్తాను కదా ఈ యారో మార్కు. సో ఇక్కడ స్టెప్ 1 వచ్చి పిక్ యువర్ ఫస్ట్ మార్కెట్ మ్యావరిక్ టు జాయిన్ యువర్ స్కోర్ అంటే ట్రేడింగ్ ఫ్లోర్ మీద క్లిక్ చేసేస్తే సెలెక్ట్ అయిన ఏజెంట్ అని వస్తుంది కదా, ఇక్కడ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ ఏజెంట్ ఉంది కదా, ఈ సెలెక్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ యువర్ ఏజెంట్, అలొకేట్ ఫండ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి సో ఇక్కడ మీరు అన్నీ 33, 31, 35 పెట్టేసుకొని ఇక్కడ ట్రేడింగ్ టర్మ్ మీద క్లిక్ చేయండి. మనకున్న 1 lakh ఈ విధంగా ట్రేడింగ్ కన్ఫర్మేషన్ అయితే అవుతుంది. అయిన తర్వాత చూపిస్తాను. సో అక్కడ ట్రేడింగ్ టర్మ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు, మళ్ళీ ఇక్కడ సేమ్ ఈ ప్లేస్ మీదే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు లెవెల్ 2 చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పీ బేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి లింక్ టెలిగ్రామ్ చేయడము, లింకు ట్విట్టర్ చేసిందనుకో 35 XP. సో లింక్ డిస్కార్డు, లింక్ వ్యాలెట్ అయిపోయిన తర్వాత డైలీ చెక్-ఇన్ అయితే ఉంది. సో డైలీ చెక్-ఇన్ కంపల్సరీగా చేసుకుంటుండండి, ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. ఇక్కడ మీ ప్రొఫైల్ చెక్ చేసుకోవచ్చు, మీ ర్యాంక్ ఎంత ఉంది, ఎన్ని బ్యాచెస్ ఎర్న్ చేశారు ఈ విధంగా. సో ఏజెంట్స్ మీద చెక్ చేసి మీరు ఇప్పుడు మనం పెట్టాం కదా, ఇప్పుడు నేను ఒక 3 పెట్టాను. ఇది యాక్టివ్ ఉంది, ఇది యాక్టివ్ ఉంది, ప్లస్ ఇదైతే యాక్టివ్ లేదు నాది. సో 3 యాక్టివ్. లీడర్ బోర్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ 3 ఏజెంట్లను సెలెక్ట్ చేసుకోండి. 1 lakh టెస్ట్ నెట్ టోకెన్స్ వచ్చినాయి కదా, దాంతో ఒక 3 యాడ్ చేసుకొని ఏజెంట్స్ని. సో మన క్రియేట్ మై ఏజెంట్ అనేది ఇంకా కమింగ్ సూన్లో ఉంది కాబట్టి మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన వాటిని సెలెక్ట్ చేసుకొని అవి పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే దాని ప్రకారంగా మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో జెట్ బ్రేక్స్ ఈ విధంగా వీళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి చూపిస్తుంది. ఇక్కడ మైనస్లో ఉన్నాయి ఈ విధంగా. సో ఆ విధంగా చూసుకోండి. మళ్ళీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అని ఉంది కదా, సో ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేసి అది చెక్ చేసుకోండి. సో ఏ విధంగా ఉన్నాయి అది ఇది. సో నేను లింక్ ఇస్తాను, కంపల్సరీగా చేయండి. ఇక్కడ
ఇక్కడ వచ్చేసి మీరు కంపల్సరీగా ఏదైతే లింక్ చేయడం ట్విట్టర్ కానీ ఎక్స్ అకౌంట్ టెలిగ్రామ్ డిస్కార్డ్ ఇవన్నీ చేసేసి డైలీ చెక్ ఇన్ చేస్తూ ఉండండి. ఈ లెవెల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఈ లెవెల్ 2, 3, 4 అలా ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీకు బ్యాడ్జెస్ వస్తాయి. మీ ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ మీ ప్రొఫైల్లోకి వెళ్తే మీ బ్యాడ్జెస్ చూపిస్తుంది. ఇక్కడ డాష్ బోర్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. సో మీ ర్యాంక్ ఎంత ఉంది అనేది పోర్ట్ఫోలియో. సో నా పోర్ట్ఫోలియో అయితే దిగుతూ ఉంది ఇక్కడ. సో ఇక్కడ 2 పెట్టాను. సో ఈ 3 సెలెక్ట్ చేసిన దానికి ఆ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ బ్యాడ్జెస్ చూసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు ఏదైనా వద్దనుకుంటే అది దాని మీద క్లిక్ చేసి రిమూవ్ చేసి ఇంకొక ఏజెంట్ని చేసుకోవచ్చు అన్నమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇంకా టెస్ట్ నెట్లు ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాను సాధ్యమైనంత వరకు ఈ 2-3 రోజుల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.